ఒక్కొక్క బోటు 50 టన్నుల వెయిట్ ఉండే బోట్ని, అది కూడా ఏదైతే ఎవరైనా బోట్ ఉంటే ఆ బోట్ని జాగ్రత్తగా పెట్టుకుంటాం. అలాంటిది 3 బోట్లు ఒకటిగా కట్టి 11,40,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ నదిలో వస్తూ ఉంటే అప్పుడు ఈ వదిలిపెట్టారు. ఇప్పుడు మాట్లాడుతున్నారు ఎట్టొచ్చాయో తెలియదని. ఈ 4 వచ్చి కౌంటర్ వెయిట్ అని కాలముకు మధ్య సపోర్టింగ్ కడతాం. అది కూడా 15 టన్నుల వెయిట్ ఉండే కౌంటర్ వెయిట్ నుంచి గుద్దాయి. ఆ హైట్కి వచ్చి గుద్దితే ఆ కౌంటర్ వెయిట్ 2గా విరిగిపోయే పరిస్థితికి వచ్చాయి 3 కాలమ్స్లో. అంటే మీరు ఊహించుకోవాలి, అదే కానీ కాలమును కానీ గుద్దుంటే ఈరోజు ప్రకాశం బ్యారేజీ మనం చూసేవాళ్ళం కాదు. అది కొట్టుకొని పోతే లంక గ్రామాలు ఏమవుతాయి, ఈ ప్రాంతం అంతా ఏమవుతుంది? కనీసం అలాంటి బాధ్యత లేకుండా చేసి ఆ రోజు ఇదే చేశారు. బాబాయిని చంపేసి గుండెపోటుగా చిత్రీకరించిన వాళ్ళు ఇప్పుడు బోట్లు వదిలిపెట్టి మాకు తెలియదనే పరిస్థితికి వచ్చారు. కనీసం ఓనర్స్ అనేవాళ్ళు ఆ బోట్లు క్లెయిమ్ చేయలేదు, వచ్చి కొట్టాయి. 3 రోజులు మనం మన పనుల్లో ఉన్నాం. చూస్తే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలర్స్ ఉన్నాయి. అయితే ఒక్కడు కూడా మాట్లాడకపోతే ఆ నెంబర్లు తీసుకొని వెరిఫై చేస్తే వీళ్ళంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫాలోయర్స్. అదే మరిగా ఇదే బోట్లు ఈ దొంగ ఇసుక వ్యాపారాన్ని చేయడానికి వినియోగించిన బోట్లు ఇవన్నీ. అంటే మనం గుర్తుపెట్టుకోవాలి, నేరాలు ఘోరాలు చేసే దుర్మార్గులు ప్రజా జీవితంలో ఉండి ప్రజల జీవితాలను అతలాకుతలం చేసే పరిస్థితికి వస్తున్నారు.